నువ్వు ఎవరిని చూడ్డానికి వెళ్ళావే? ఫోన్ తీయడానికి ఏంటి ఇంత ఆలస్యం? ఏంటి మాట్లాడవా? నువ్వు బిడ్డ బాగున్నారని కనుక్కోవడానికే కాల్ చేశాను. నీకు భోజనం కరెక్ట్గా పెడుతున్నారా లేదా? పెట్టలేదంటే చెప్పు, మీ ఇంట్లో వాళ్ళని ఏం చేయాలో నేను చూసుకుంటాను. హలో హలో, చెప్పడం అయిందా? లేదే, నేను ఇప్పుడే మొదలెట్టానే. నేను ఫోన్ పెట్టేస్తున్నాను. హలో హలో హలో, రామ్మా దిగు. రామా రా లోపలికి వెళ్దాం. వచ్చేసారు. ఇక నాతో గొడవ పడరు కదా? నువ్వు లోపలికి వెళ్ళి జయ. రా అమ్మా. దయచేసి గొడవ పెట్టుకో. జయ, నువ్వు రూమ్ లోపలికి వెళ్లే ముందు నేను నీతోనూ మనోజ్తోనూ కొన్ని విషయాలు మాట్లాడాలి. మీరిద్దరూ కాసేపు అలా వచ్చి కూర్చోండి. అమ్మా నాన్నలిద్దరిని చూసిన తర్వాత నీకు సంతోషంగా ఉంది కదా? నేను వీళ్ళిద్దరితోనూ కాసేపు మాట్లాడాలి. నువ్వు లోపలికి వెళ్ళు. ఏంటి నేను చెప్పింది మీకు అర్థం కాలేదా? మనోజ్ వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వీడిని పెంచడానికి చదివించడానికి నేను చాలా కష్టపడ్డాను. ఆ కష్టమేంటో వీడికి కూడా తెలుసు. ఇప్పటి వరకు నన్ను వీడి పెంపకాన్ని ఎవరూ తప్పుబట్టిందే లేదు. ఇప్పుడు సమస్య ఏంటంటే మనోజ్ కుటుంబ జీవితం. మీరిద్దరూ సంతోషంగా ఎంత నమ్మకంతో బతికారు ఎన్నాళ్ళు. వీడి మీద ద్వేషం అనుమానం ఎప్పటి నుంచి పెరిగింది? సముద్రంలో విషపు చుక్క పడ్డట్టుగా ఉంది మీ జీవితం. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్య అనుమానించిందని తెలిసినప్పుడు నీకు కోపం వచ్చింది. అదేవిధంగా భర్త కోసం జీవితాన్ని మార్చుకుని నువ్వు మోసపోయానన్న బాధ నీకు కలిగింది. ఇది తప్ప మీ ఇద్దరికీ ఎలాంటి సమస్య లేదే. ఎన్నిసార్లు దీని దగ్గర మనసు విప్పి చెప్పుంటాను, బాలని నా సొంత చెల్లిలాగా చూస్తున్నానని. ఎందుకు అసలు నమ్మట్లేదు? నేను ఎన్నిసార్లు నమ్మాను, పోతే పోనీలని వదిలేశాను. మనసులో ఏ ఉద్దేశం లేకుండానే బాలను తీసుకెళ్లి దాచారా? ఇంకా ఏదో ఒక అబద్ధం చెప్పి దాన్ని చూడటానికేగా మీరు వెళ్తూ ఉన్నారు. బాల పరిస్థితి గురించి నీకు ఎన్నిసార్లు చెప్పాను, విన్నావా నువ్వు? అప్పుడంతా తన్ని ఒక సొంత చెల్లిలాగా చూసేది వదిలేసి తన్ని ఒక శత్రువులాగానే చూసావు కదా ఇన్ని రోజులు. జరిగిపోయిన విషయాన్ని పదే పదే మాట్లాడొద్దని నేను మీ ఇద్దరికీ చెప్తున్నాను. అనుమానం వల్ల మీ ఇద్దరి మధ్య ఏర్పడిన సమస్యని తీర్చాలన్న ఉద్దేశమే. నేనేం చెయ్యాలో నువ్వే చెప్పమ్మా. నీ సైడ్ నుంచి తనకి ఎలాంటి బాధ గొడవలు రావని వీళ్ల నాన్నకి నేను మాటిచ్చే వచ్చాను.
ఆ మాట నిలబెట్టుకుంటావని నీ తరపునిచ్చాను. ఆ మాటకి నువ్వు జీవితాంతం కట్టుబడి ఉండాలి మనోజ్. సరే, నువ్వు చెప్పినట్టే నేను చేస్తానమ్మా. బాలకి మనోజ్కి తప్పుడు సంబంధం ఉందని నువ్వు ఇప్పుడు నమ్ముతున్నావా? అది నువ్వు ఆలోచించాలి. అది నువ్వు ఇంకా నమ్ముతున్నావనే కదా అర్థం. నమ్ముతున్నానని నేను గట్టిగా చెప్పలేను. అలాగైతే మళ్ళీ ఎందుకు ఇంటికి వచ్చావు? అత్తయ్య మీదున్న మర్యాద కోసం, ఇంకా తల్లిదండ్రులు కలిసి ఉండాలని నా కూతురు కోరుకుంటుంది కాబట్టి. అందుకే నేను దేని గురించి ఆలోచించకుండా ఇక్కడికి వచ్చాను. నా మీద నమ్మకం ఉంటే మాత్రం ఉంటే చాలు. అలాంటి మనసునే మీరు చాలా ఇబ్బంది పెట్టారు. దాన్ని మళ్ళీ సరిచేయాల్సింది మీ బాధ్యతే. అందులో గెలిస్తే నేను మీతోనే ఉంటాను. లేకపోతే ఏ గొడవ లేకుండా నేను నా కూతురు శాశ్వతంగా బయటికి వెళ్ళిపోతాం. ఇంతకు మించి నేను మీతో చెప్పాల్సిందేమీ లేదు. ఒక్కొక్కసారి గెలిచినప్పుడు నీకు దొరికిన సంతోషం లాగానే నువ్వు ఓడిపోయినప్పుడు తనకి దొరికే సంతోషం. అందుకని నువ్వు ఓడిపోవడం నేర్చుకో మనోజ్. అప్పుడే కుటుంబ జీవితం బాగుంటుంది. రే, దానికి నీకు మనుషులుండే పిలిపించరా? నా పర్సంటేజ్ నీకు తెలుసుగా. అది నాకు దొరకాలి. రే సుమేష్, అరే నువ్వు మాట్లాడరా. రే నేను నీతో ఒక లేదురా, నేను ఇప్పుడు సిటీలో ఒక బిజినెస్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నా. రేయ్, నేను చెప్పేది వినరా. అయితే సరేరా. బిజినెస్ ఏంటని నేను ఇంకా ప్లాన్ చేయలేదు. 2-3 ఐడియాస్ ఉన్నాయి. నేను నీకు మళ్ళీ కాల్ చేస్తా. అన్నయ్య కొద్దిసేపు మాట్లాడటం ఆపరా. నేను చూస్తున్నా, ఇప్పుడు ఆపుతావు అప్పుడు ఆపుతావు అని చూస్తుంటే మెగా సీరియల్ మాట్లాడుతున్నావునా? ఏ పౌరం బొగరా ఇప్పుడు ఫోన్ చేసింది? సిటీలో బండ్ల వ్యాపారం చేసేటప్పుడు తను నాకు పార్ట్నర్గా ఉండేవాడు. ఓ, ఇప్పుడు పాత మార్కెట్ ఏం లేదు. కొన్నిటిని కొన్నామంటే ఇప్పుడు నష్టాల్లో అమ్మాల్సిందే. ఆ కంపెనీని వేరే వాళ్ళకి ఇవ్వడం గురించి మాట్లాడాను. రే నువ్వు లాభాలేకుండానే అమ్మాలి. లేదంటే అప్పుల మీద అప్పులు చేసి మన ఆ కంపెనీని మూసేసే స్థితికి మనం తీసుకురాకూడదు. దాని మీద నష్టం వచ్చినా సరే ఇచ్చేయడం బెటర్ అన్నయ్య. అలాగే ఉండాలి. తర్వాత మనం కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా చూడు, నా దగ్గర మంచి ఐడియా ఉంది. పార్ట్నర్ గా మన ఇద్దరం ఉంటే చాలురా. ఏమంటావ్? రే, మనం పార్ట్నర్లు అవ్వాలని ఇప్పుడే మాట్లాడుకుంటాం. నీ భార్య ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తుంది, చూసావా? ఈ బిజినెస్ ఎలా వెళ్తుందో చూడు. ప్రారంభించడానికి ముందే పోతుందా? వెళ్తుందంటే ఏరే లెవెల్కి వెళ్తుంది. ఇలా చేయబోతున్నారు. అవును, నువ్వేం కొనడానికి వెళ్ళావు? మీరు కొట్టుకు వెళ్ళి సామాన్ తీసుకురానన్నారుగా, కాబట్టి నేనే వెళ్ళొచ్చాను. చూసావా, ఆడవాళ్ళు ఇలాంటి పనులు చేయడం చాలా ముఖ్యంరా. మనం ఈ బిజినెస్ అంతా స్టార్ట్ చేసిన తర్వాత ఇంటి పనులన్నీ వాళ్ళే చూసుకుంటారా. మీరు బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారా? ఏం బిజినెస్? అదే, మేము ఒక మాస్ అనే బిజినెస్ కోసం పార్ట్నర్లు అవుదామని ఇప్పుడే చేతులు కలుపుకుంటున్నాం. ఈక్వల్ షేర్. ఉత్తి 3 లక్షలతో స్టార్ట్ చేసే ఒక మాస్ అయిన బిజినెస్. 1.5 లక్ష వాడు, 1.5 లక్ష నేను. కానీ నీకు డబ్బులు ఎలా వచ్చాయి? రే, నువ్వివ్వడానికి నీ చేతిలో 1.5 లక్షలు ఉన్నాయి కదా. ఉన్నాయనుకో. నా దగ్గర ఎలా అంటే, నేను నీ దగ్గర నుంచి 1.5 లక్షలు అప్పుగా తీసుకుంటాను. అప్పుడు 3 లక్షలు అయింది కదా. అదే బిజినెస్. హలో, అది మా నాన్నగారు ఇచ్చిన డబ్బు. దాంతో ఎలాంటి పార్ట్నర్షిప్ అవసరం లేదు. ఆశ, ఇది ఖచ్చితంగా విజయమే. జీవితంలో ఒక్కసారైనా మీరు చేయి పెట్టిన దాంట్లో సక్సెస్ అయ్యిందా? ఇక్కడుండి నేను చాలా అనుభవించాను. ఇంకా వేస్ట్ చేసుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఇంకా డబ్బుల్ని ఇక్కడ వేస్తాను, కానీ 10 రూపాయలు కూడా నేను సతీష్ బాబుకి ఇవ్వాలని అనుకోవట్లేదు. ఎవరాశ ఇప్పుడు ఇస్తామని చెప్పారు? ఇవ్వకూడదు. ఇచ్చారంటే ఇప్పుడు మాట్లాడినట్టు అప్పుడు మాట్లాడను. అర్థం చేసుకోండి. సతీష్ అన్నయ్య, నీతో పార్ట్నర్షిప్ కి నేను రావట్లేదు. అదేరా, ఈ అనుభవం పొందిన వాళ్ళు ఇలాంటి పనులు చేయకూడదు అనేది. ఇలా చూడు, ప్రారంభించగానే ఆగిపోయింది. సతీష్ అన్నయ్య, చెత్త ఐడియాలు చెప్పకుండా ఏదైనా పనికి వెళ్లే పని చూడొచ్చుగా. ఆడవాళ్ళందరి చేత తిట్లు తింటున్నావు. నీకు నేనే దొరికానా? ఏంటి దేవుడా, అందరి చేత అనిపించకుండా ఊరుకోవనుకుంటానే. జరగనే.
మనం ఇక్కడి నుంచి వెళ్లే విషయం గురించి ఇప్పుడైనా బాలకు చెప్పాలి కదా అత్తయ్య. బాలతో నేను ఈ విషయం ఎలా చెప్తానమ్మా? తనని బిడ్డని ఇక్కడ వదిలేసినట్టుగానే కదా ఉంటుంది. వేణు రేపు రాత్రి అయినా ఎల్లుండైనా వచ్చేస్తారు కదా. వేణు లేకుండా బాల రావడానికి సిద్ధంగా ఉండదు. మరి ఇంకేం చేస్తాం? మన దగ్గర ఇదొకటే ఆప్షన్ ఉంది. ఉదయం లారీ వచ్చి సామాన్లు ఎక్కిస్తుంటే తనకి తెలిసిపోతుంది. అందుకని ముందే మనం చెప్పేయడమే బాగుంటుంది. మీరింకా పడుకోలేదా? తీసుకెళ్లాల్సిన సామానంతా రెడీ చేసుకున్నావా దివ్య? ఈ సోఫాలు, మీ ఇంట్లోంచి తీసుకొచ్చిన బీరువాలు, ఒక టీవీ సెట్, ఆ మంచం మాత్రమే మనతో పాటు తీసుకువెళ్ళగలం. మిగతావన్నీ మనం ఈ ఇంట్లోకి అద్దెకొచ్చినప్పుడు ఇక్కడున్నవే. బాల గురించి బిడ్డ గురించే మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. వేణుకు దూరంగా ఉండడానికే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. బాలాన్ని తీసుకెళ్తే తాను అక్కడికి కూడా వస్తాడు. ప్రస్తుతానికి మనం వెళ్లే చోటు మనం ముగ్గురికి మాత్రమే తెలియాలి. మనం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైనా చేసుకొనివ్వు. ఇక మీదట ఈ విషయం గురించి ఎవరూ మాట్లాడొద్దు. ఇంకా ఏవైనా ప్యాక్ చేయాల్సినవి ఉంటే ప్యాక్ చేయండి. రేపు ఉదయం లగేజ్కి లారీ, మనం వెళ్ళడానికి కారు ఏర్పాటు చేశాను. ఈ విషయం గురించి మీ బాలకి ముందే చెప్పేయడం మంచిదని అనుకుంటున్నాను అత్తయ్య. బాలా, నీతో ఒక విషయం చెప్పాలి. ఈ ఇల్లు ఖాళీ చేయాలని ఓనర్ చాలా రోజులుగా చెప్తున్నారు. నాన్నగారు ఇంకో ఇల్లు చూశారు. ఆ ఇంటికి రేపే వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. వేణు రేపొస్తాడా? తెలీదు. తనతో చెప్పదని నాన్నగారు చెప్పారు. తీసుకెళ్లాల్సినవన్నీ ఈరోజే రెడీ చేసుకోమని నాన్నగారు చెప్పారు. రేపు ఉదయమే వెళ్లాల్సి ఉంటుంది. వెళ్లే ముందు నీతో చెప్పడం మంచిది కాదు కదా. అందుకే ఇప్పుడే చెప్తున్నాను. నువ్వు రెడీ అవ్వాలి కదా. ఇంకా చాలా సామాన్లు సర్దాల్సి ఉంది. నువ్వు నిద్ర చెడగొట్టుకోవద్దు. వెళ్ళి పడుకో. బాబీ, మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి. నేను సైన్ చేస్తానులే. షాప్కి వెళ్ళే దారిలో ఇక్కడికి వస్తే చాలు. ఉంటాను. నువ్వు దీని గురించి తిండి తిప్పలు లేకుండా తిరుగుతుంటే ఎలా కృష్ణ? పోలీసు విచారణ జరుగుతుంది కదా. చమేలిని పాపని కనిపెట్టడం ఇప్పుడు పోలీసుల కంటే మనకే ముఖ్యం. సూరజ్కి మోమాటం కాబట్టి అడగలేకపోతున్నాడు. వాడి స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే చమేలి పాప కనిపించకుండా పోయినందుకు మొదట్లోనే మన మీద కంప్లైంట్ ఇచ్చుండేవాళ్ళు. ఇక్కడే తనకేదో ప్రమాదం జరిగింది, దాన్ని దాచడానికే మనమే ఈ మిస్సింగ్ కేసుని పెట్టామంటే అందరూ కోర్టు చుట్టూ తిరగాలి. పోలీస్ స్టేషన్, కోర్టు అంతా రెండో విషయం. ముందు తెలుసుకోవాల్సింది ప్రాణాలతో ఉన్నారా అని. మన చమేలి అంకుల్ని కాంటాక్ట్ అవ్వడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే చమేలి అంకుల్కి తను ఎక్కడికెళ్తుందో చాలా బాగా తెలుసు. మాయమ్మ అనే ఒక ఆంటీని చమేలిని చాలా రోజులు చూసుకుంది. ఆవిడ కూడా కలకట్టాలో ఉంది. అసలు ఏదేవైనా సరే చమేలి ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్లే అవకాశం లేదంటున్నారు. గోపి అన్నే ఎంక్వైరీ చేస్తున్నాడు కాబట్టి తను ఏం చెప్పినా మనం నమ్మొచ్చు. చమేలి ఇంకా వెళ్ళడానికి అవకాశం ఉన్న ఒకే చోటు అదే. అందుకే చెప్పానండి. పోలీస్ ఎంక్వైరీలో చివరిగా దొరికిన సిగ్నల్ ప్రకారం చమేలి హైవే పక్కనే ఉందని తేలిపోయింది. ఆ తర్వాత తన ఫోన్ని విసిరేసి ఉండొచ్చు. టవర్ ని లొకేట్ చేసి కనిపెట్టడం అనేది అంత ఈజీ కాదు. అది కాకుండా ఒకవేళ తను ఇంకెవరి దగ్గరైనా ఇరుక్కునుంటే అక్కడ ఎవరైనా ఆ మొబైల్ ని వేరే ఎక్కడికైనా తీసుకువెళ్లి పోలీసుల్ని దారి మళ్లిస్తే? నువ్వు చెప్పేది నిజమే అయినా పగటిపూట అలా తీసుకువెళ్లే అవకాశమే లేదు. తనకి పరిచయం ఉన్న ఎవరితోనైనా తను వెళ్ళుండొచ్చు. అన్నట్టు తను ఈ మధ్యకాలంలో ఎవరితోనైనా ఫోన్ మాట్లాడిందా అని లాలీని అడిగితే తెలిసిపోతుంది. పోలీసులు, కేసులు అని లాలీ కూడా భయపడిపోయింది. మనం లాలీని అడగాలి. వీలైతే తనని ఇక్కడికి పిలిపించాలి. మనకి చెప్పకపోవచ్చు, కానీ పోలీసులు అడిగితే తను ఖచ్చితంగా చెప్పి తీరాలి. పోలీసులు వస్తారని లాలీకి చెప్పొద్దు. ప్లాన్ చేసి మరి చమేలి ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుని ఉండదని నాకు బాగా తెలుసు. నా వల్ల వచ్చిన సమస్యలో ఉన్న కోపంతోనే తను ఇక్కడి నుంచి వెళ్ళుండాలి. అలాంటప్పుడు ఆ దారిలో అనుమానించి ప్రయోజనం ఉందా? విచారణ అన్ని విధాలుగా జరగనివ్వండి. ఎలాగైతేనే వాళ్ళిద్దరూ తిరిగి మనకు దొరికితేనే చాలు. ఈ రోజు చూద్దాం. సమాచారం దొరకకపోతే లుకౌట్ నోటీస్ పంపిద్దామని గోపి అని చెప్పాడు. అందరికీ తెలిసిపోతుంది కదా ఆర్కే.
నాన్నకి సూరజన్నకి అవమానమే కదా. ఇందులో సూరజ్కి ఇబ్బంది లేదు. ఎంక్వైరీ ఎలా జరిగినా పర్వాలేదు, చమేలి దొరకడమే మనకి ముఖ్యమని నాతో చెప్పాడు. మావయ్య గారితో ఈరోజే మాట్లాడతాను. మనకు కావాల్సిందంతా వాళ్ళు తిరిగి దొరకటమే కదా. అవన్నీ మనసులో పెట్టుకుంటే ప్రయోజనం ఏముంది? మనం ఇలా ప్రయాణం చేస్తూనే ఉండాలి. మనం కనబడడం లేదని మీ నాన్న వచ్చి గొడవపడతారా? మనం ఎక్కడ ఉన్నామో మీ నాన్న కరెక్ట్గా కనిపెట్టేస్తారు. మన వస్తువులు మాత్రం తీసుకువెళదాం. కొత్త ఇంట్లో మనకంటూ ఒక రూమ్ ఇస్తారా? నీకు ఉయ్యాల కట్టడానికి ఒక చోటు ఇస్తే కూడా చాలు. అమ్మ ఉయ్యాల పక్కనే నిద్రపోతాను. బ్యాగ్లో నీ డ్రెస్ అంతా సర్దాను. అమ్మ దగ్గరికి రా. ఓ ఈ డ్రెస్ మార్చుకొని చక్కగా అందంగా రెడీ అయ్యి మనం కొత్త ఇంటికి వెళదాం. మనం ఈ డ్రెస్ వేసుకుని వెళదామా? ఇవి కూడా మనతో పాటు తీసుకువెళ్ళాలా? లారీలోనూ ఉంచితే పోలా? లారీ ఇప్పుడే వెళ్ళిపోయింది. ఇవన్నీ మన బట్టలేనండి, కారులో పెడితే చాలు. ఇల్లు మారాలనుకున్నప్పుడు సామాన్లన్నిటికీ ఒక లారీ ఉంటే సరిపోతుందనుకున్నా. ఇవన్నీ ఎప్పుడు కొన్నామో నాకే తెలియట్లేదు. ఇప్పుడు మనం వెళ్లే ఇంట్లో కూడా ఫర్నిచర్ అంతా ఉంది. అక్కడికి వెళ్ళాక కావలసినవి మాత్రం కొనుక్కుందాం. అవును, మనం ఇల్లు మారుతున్న విషయం నువ్వు బాలాతో చెప్పావా? నిన్న రాత్రే చెప్పాను. పొద్దున్నే ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నామని చెప్పాను. అది చాలు. మనం చెప్పకుండా వెళ్ళామని తనేమీ అనకూడదు. పాప ఏడుస్తూ ఉంది. నువ్వెక్కడికి బయలుదేరావు? నువ్వెక్కడికి బయలుదేరావు? నువ్వే కదమ్మా అన్నావు మనం ఇంకో ఇంటికి అద్దెకి వెళుతున్నామని. ఈ ఇల్లు ఖాళీ చేయాలన్నావు. అంటే నువ్వు వివరంగా చెప్పలేదా సుధా? ఇక్కడి నుంచి మేం మాత్రమే వెళుతున్నాం. అయితే నేను నా కూతురు వేణు వచ్చిన తర్వాత ఏం చేయాలో మీరిద్దరూ ఆలోచించుకోండి. ఏదేవైనా నువ్వు మాతో రాకూడదు. అద్దె సరిగ్గా ఇస్తే నువ్వు వేణు ఈ ఇంట్లోనే ఉండొచ్చు. అత్తయ్య, ఇది కూడా కారులో పెట్టేయండి. ఇదేంటి? ఈ ఇంట్లో ఉన్న ఫోనే. ఇది మనమే కదా కొన్నాం. ఇక్కడ పెట్టడంలో ప్రయోజనం ఏముంది? ఎవరు కాల్ చేస్తారు? నాకు నీ మీద ఎటువంటి కోపం లేదు బాలా, కానీ వేణుని భరించలేము, అందుకే వెళ్ళిపోతున్నాము. మా మీద నువ్వు కోప్పడాల్సిన ఎటువంటి అవసరమూ లేదు. వేణుని వదిలించుకోవడానికి ఇది తప్ప వేరే ఎటువంటి అవకాశం లేదు. అందుకని తీసుకువెళ్ళడానికి ఇంకేం లేవుగా? అన్నీ తీసుకున్నాను. ఎలాగో బాల ఇక్కడేగా ఉంటుంది. సుధా, పెడదామా? వెళ్ళొస్తాం బాలా. అమ్మా, బయటికి నెట్టేసి ఇల్లు తాళం వేయకుండా ఉన్నందుకు థ్యాంక్స్. ఓడిపోయిన వాళ్ల ముఖం ఎలాగుంటుందో ఇప్పుడు నీ ముఖం అలాగే ఉంది. నీ చుట్టూ ఎప్పుడు నీకు సెక్యూరిటీగా నీ కొడుకులు వాళ్ళ పెళ్ళాలు ఎప్పుడు నీతోనే ఉంటారని నువ్వు అనుకున్నావు. కాలం ఎంత తొందరగా మారిపోయిందో చూసావా? కోడళ్ళకి నా మీద ఉన్న భయం పోయింది.
అది వాళ్ళ భర్తలు వాళ్ళకి ఇచ్చిన ధైర్యమే. నీ తర్వాత రాబోయేది ఒక రాణి ఏం కాదు, ఇంకొక జగదాంబానే. పేరు కావాలంటే అనిలా గాని ఆశా గాని ఉండొచ్చనుకో. నువ్వు మర్చిపోలేదు కదా హ్, ఈ షెడ్లో మంచాన పడి ఉండి ఆరోగ్యం బాగోక రక్తాలు కారుకుంటూ నరకం అనుభవించే చచ్చిపోయిన నీ అత్తగారిని. అలా ఎప్పటికీ ఓడిపోనండి. కాలం ఇలాగే పోతుందంటే త్వరగా నువ్వు ఇక్కడికి వచ్చేస్తావే. అంతకు ముందే అందరినీ తన్ని తరిమేస్తాను. ఇప్పుడు నీకు ఎలాంటి శక్తి ఏమి లేదు.